ఏపీలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును పెంచి సుస్థిర ప్రగతిని సాధించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త జనాభా విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు కాన్పు సమయంలో 25,000 నగదు పురస్కారాన్ని అందిస్తామన్నారు. శిశువు జననం సమయంలో 25,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఇక ఒక జంటకు కనీసం 2 పిల్లలు ఉండాలి అన్న సీఎం చంద్రబాబు 3 పిల్లల కంటే ఇంకా మంచిదన్నారు. రెండో బిడ్డను కన్న తండ్రికి 1 నెల, మూడో బిడ్డను కన్న తండ్రికి 2 నెలల సెలవు మంజూరు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు అన్నారు. అభివృద్ధి అవుతా ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరందరూ ఆలోచించినప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి రెండో బిడ్డ కన్నా మూడో బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అల్లూరి జిల్లా అరకు ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ఎక్కువ కంటే పెంచి పోషించడం ఎలా ఈజీ కాదు అని అంటున్నారు. ఒకరిద్దరిని పెంచడే కష్టంగా మారిపోతోందంటున్నారు. ప్రస్తుత రోజుల్లో ఆర్థిక స్తోమత లేనిదే పిల్లలను కనడం, వారిని ప్రయోజకుల్ని చేయటం సాధ్యం కాదు అంటున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం అయితే ఎంతమంది అయినా ఎంతో కనవచ్చు పెంచవచ్చు అన్నట్టు అంటున్నారు. కానీ మరి అటువంటి సమయం మరి మేము ఏజెన్సీ వాళ్ళు కాబట్టి 5-6 మరి పిల్లల కంటే మేము దాన్ని పోషించే సత్తా కూడా మాకు లేదు. మేము పోషించలేము కూడా. మరి మాకు 2-3 అక్కడితో మాకు ఏమైనా మేము చదివించడం కూడా దేనికైనా కూడా మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండదు. కాబట్టి అటు 2-3 పిల్లలతో మేము ఆపాలనుకుంటున్నాము. ఎంతమంది పిల్లలైనా కనవచ్చు అంటారు, కానీ ప్రభుత్వం అన్నీ చూసుకోలేదు. అన్నీ మనమే చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న మేమే చూసుకోవాలి కదా. ప్రతిసారి ప్రభుత్వం చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు దేనికైనా అందుబాటులో ఉండాలన్నా తొందరగా అందుబాటులో ఉండట్లేదు. ప్రతిదానికి ఇబ్బందే. అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కూడా కనలేము. కన్నా సరే చూసుకోగలగాలి. చూసుకోవాలన్నా దానికి అన్నీ ఇప్పుడు మేమే కదా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రతిదీ చూసుకోదు కదా. పాపకంటే ఇప్పుడు 1 మంత్ ప్రభుత్వం అలా చెప్పినా మన పరిస్థితి మనం చూసుకోవాలి. ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత దిగిపోతుంది. మన కుటుంబం, మన సమస్యలు, మన ఆర్థిక స్తోమత మనం చూసుకొని పిల్లలకంటే బాగుంటుంది. ప్రభుత్వం 5 4 అంటే